నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరాంతం సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరి అంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏం చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం, అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక చివరి రాశి మీన రాశి. ఈ డిసెంబర్ మాసం మీన రాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి. మీన రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని అనేది వీళ్ళకి ప్రభావం కొంచెం ఎక్కువే ఉంది. అందులో రాహు కూడా ఉన్నాడు. సో 2 మ్యాలిఫిక్ అంటే మైనసెస్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనం చూసామంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి గురువు అయ్యారు. గురువు ఏమో రిట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నారంటే వక్రిచ్చున్నారు. ఆయన 2nd హౌస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది కనుక కొంతవరకు బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి. ఎవరికి బ్లెస్సింగ్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంటుందని చెప్పుకోవాలి. అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుండాలంటే ఆపర్చునిటీస్ రావాలి. దేంట్లో రావాలి, కెరియర్లో రావాలి. కెరియర్లో తప్పక ఆపర్చునిటీస్ బాగుంటాయి. అలాగే ఫారిన్ నుంచి వచ్చే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఆన్లైన్ చేసే బిజినెస్ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఆన్లైన్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ బాగుంటుంది. ఎస్పెషలీ ట్రావెల్ బిజినెస్, టికెటింగ్ బిజినెస్, అలాగే ఏంటంటే మనకి ఏదైనా కమోడిటీస్ ఇది చేయడం కానీ, మనకి ఇచ్చిపుచ్చుకోవడం, క్రయ విక్రయాలు అంటూ ఉంటాం, అంటే ట్రాన్సాక్షనల్ అంటూ ఉంటాం కదా. ఇవన్నీ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. బేసిక్గా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం వీళ్ళు చాలా ఇంట్యూటివ్ పీపుల్ అని. కానీ 7th కేతు ఉండేవాడికి వీళ్ళకి ఇంట్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడికి మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏలినాట్స్ అని ప్రభావం ఉంది, కూడా రాహు ఉన్నాడు, అలాగే 7th కేతు ఉన్నాడు. సో దాంపత్య జీవితం అనేది కొంతవరకు ప్రతికూల పరిస్థితి అనేది కనిపిస్తుంది అనమాట. సో అదొకటి కాకుండా 2nd లార్డ్ ఏమో డెబిలిటేషన్లో ఉన్నాడు, 5th ఉన్నాడు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే పిల్లల మీద ఎక్కువ ఖర్చు పెట్టే, పిల్లల మీద ఎక్కువ ధ్యాస పెడుతూ ఉంటారు. దాంపత్య జీవితంలో అటు మైనస్ కనిపిస్తుంది, పిల్లల విషయంలో అటు కొంతవరకు ప్లసెస్ కనిపిస్తూ ఉందన్నమాట ఈ నెల ఎస్పెషలీ. అలాగే ఏంటంటే వీళ్ళు కొంచెం ఎడబాటు రావడం కానీ, అంటే మాట అనుకోవడం, ఎడబాటు రావడం,
ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఫ్లక్చువేట్ అవ్వడం, పైకి కిందకి ఎక్కువ అవ్వడం, అంటే ఫ్లక్చువేషన్స్ అంటే హై ఫ్లక్చువేషన్స్ మాట్లాడుకునేది. సో ఇవన్నీ చూస్తున్నాం అనమాట ఈ నెల ఎస్పెషలీ. అలాగే రాహు కూడా రాశి వారికి అసలు ఏలినట్స్ అనే ఒక భయం కూడా ఉంది. ఉంది కదా. ఎవరికైనా సరే ఏ రాశి వెళ్ళినా మనకి ఏలినట్స్ అని ఉందా అని ముందే ఆలోచించేసి ముందే భయం వచ్చేస్తుంది. యాంగ్జైటీ కూడా ముందే ఉంటుంది వాళ్ళకి. సో అవన్నీ అక్కర్లేదు, ఎందుకంటే జూపిటర్ ఈ రాశికి అధిపతి కూడా మనకి గురువు అయ్యారు కనుక ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు, బాగానే ఉంది. కానీ శని ఏంటంటే మనకి 12th లార్డ్ 11th లార్డ్ అయినా 12 పడ్డాడు. సో అక్కడ ఖర్చులు అనేవి బాగా కనిపిస్తున్నాయి. ఈ ఏంటంటే మనకి 2nd లార్డ్ ఏమో అధిపతి ఏమో మనకి కుజుడయ్యాడు, ఆయన డెబిలిటేషన్లో ఉన్నాడు. సో ఇవన్నీ చూసినప్పటికీ అట్ ద సేమ్ టైం ఏంటంటే 6th లార్డ్ కూడా మనకి 10th పడుతున్నాడు. సో కెరీర్ విషయంలో కూడా వీళ్ళకి ఏంటంటే అందుకనే ఆన్లైన్ బిజినెస్ అని మొదలెట్టా నేను. కెరీర్ విషయంలో ముందే మనం ఏంటి అంత బాగాలేదు అని చెప్పలేము కనుక. సో కొంతవరకు బాగాలేదు కెరీర్ విషయం. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న పరిస్థితి ఉండదు, కొంత నెగటివ్స్ కనిపిస్తున్నాయి కనుక. అంటే ఏంటి ఏదో చెప్తాడు, ఈగో క్లాషెస్ అని ఎక్కువ అవుతాయి అనమాట, ఎస్పెషలీ బాసెస్తోనో కొలీగ్స్తోనో. కొలీగ్స్ అంటే అంత సహకరించు, సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనం చూస్తున్నాం కనుక 3rd లార్డ్ కూడా మనకి ఏంటంటే 11th పడ్డాడు. సో లాభం కూడా కొంచెం తక్కువ అండి. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవాలి. అంటే బయటకు వెళ్ళడం కానీ, ఇప్పుడు ట్రావెలింగ్లో సంతోషించడం కానీ, నలుగురితో కలవడం కానీ, ఇవన్నీ ఏంటంటే కొంచెం తక్కువ ఉంటాయి. రైట్. సో ఎప్పుడు చూసినా మనం ఒక్కళ్ళమే కాదు కదా, నలుగురిని కలిసినప్పుడే ఒక కార్యం అనేది మనకి జరుగుతుంది, బాగుంటుంది కూడా, బాగుంటుంది, కొంచెం డైవర్షన్ ఉంటుంది. ఇవన్నీ లేవు, అంత ఎక్కువ ఉండవు. లేవు అని చెప్పట్లేదు, అంత ఎక్కువ ఉండవు. కొలీగ్స్ తోటి కూడా కొంత ఏంటంటే అంత మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే 9th మనకి 4th అండ్ 7th 9th ఉన్నాడు కనుక మెర్కురీ, ఆయన కూడా ఏంటంటే కంబషన్ అట్ ద సేమ్ టైం మళ్ళీ రిట్రోగ్రేషన్, మళ్ళీ డైరెక్ట్ అవుతున్నాడు 2nd half ఆఫ్ దిస్ మంత్. ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే ఫైనాన్షియల్ విషయంలో ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. భాగ్యంలో కొంచెం అంటే బిజినెస్ పీపుల్ కూడా కదా ఇది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఉండొచ్చు, మనం ఏమో ముందుకెళ్ళాలి, ఎవరికైనా ముందుకెళ్ళాలనే ఉంటుంది. ఈ బిజినెస్లో ముందుకెళ్ళాలి, వేరే పెట్టాలి, బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టాలి అన్న వాళ్ళకంతా ఈ నెల కొంతవరకు బాగాలేదు, నెక్స్ట్ నెల బాగుంటుంది వీళ్ళకి అని చెప్పుకుంటూ ఏంటంటే పరిహారాలు మాత్రం తప్పక వీళ్ళు గట్టిగా చేయాలి వీళ్ళు. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి మైనసెస్ కంటే కేతు 7th ఉంటేనే ఎక్కువ శాతం. అంటే మైనస్ అంటే కేతు ఎక్కువ ఏంటంటే శ్రమ పెడుతుంది. స్పిరిచువల్ దారికి ఎప్పుడు వెళ్తాం మనం, ఫిలాసఫికల్ దారికి ఎప్పుడు వెళ్తాం, మనకి పనులు అవ్వకపోతే ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు, అలాంటప్పుడు చాలా మంది ఏంటంటే డైవర్ట్ అయిపోతారు, దేవుడు గుర్తుకొస్తాడు అంటారు. నిత్యం చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి కావాలి, ఒక ప్రాప్ కావాలి కదా మనకి. సో ఇవన్నీ ఉండాలంటే తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్ బల్లగుద్ది చెప్పాలంటే తప్పక చేయాలి వీళ్ళు అనేది. ఏం చేయాలి అంటే గురు కాళ్ళు పట్టుకోవాలి. అంటే ఏ గురువైనా సరే, మీరు ఏ దేవుడైనా మనం గురువు కింద భావించి చేసుకోవచ్చు. సో అటు విష్ణుమూర్తి అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, శక్తి ఎవరైనా సరే, గురువు అవ్వచ్చు, సాయిబాబా కానీ, దక్షిణామూర్తి కానీ, లేకపోతే దత్తాత్రేయ స్వామి కానీ, ఎవరైనా సరే ఫస్ట్ గురు కాళ్ళు పట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే హనుమంతుడికి కంటిన్యూస్గా నిత్యం పూజ చేయడం, చిరంజీవి ఆయన నిత్యం పూజ చేయడం మంచిదన్నమాట. తొందరగా మనకి పనులు అవుతాయి. నేను చెప్పింది శివరూపాలే చెప్తున్నాను. మన జూపిటర్ కూడా ఎక్కువ, గురువు కూడా మనం ఎక్కువ శివుడిని కొలుస్తూ ఉంటాము. ఇప్పుడు వచ్చేదంతా కూడా మనకి మాసాలు, మంచి మాసాలు. ఇప్పుడు నిత్యం కొలుచుకోవడం అనేది పొద్దున్నే లేచి, పొద్దున్నే లేచి స్నానం చేసి, నేను పొద్దున్నే లేచి కొలవడం అంటే స్నానం చేసే చెప్తున్నాను. అది కూడా మళ్ళీ కమెంట్ పెడితే బాగుండదు కదా, ఎవరికైనా స్నానం చేయకుండా భగవంతుని దగ్గరికి వెళ్ళాం కదా. సో తప్పక ఏంటంటే నిత్యం కొలవడం, ఎవ్రీడే చేసుకోవడం అనేది మంచిది. ఎప్పటికైనా సరే ఏంటంటే రెగ్యులర్గా చేసిన దానికి మనకి ఫలితం ఎక్కువ వస్తుంది కనుక ఇవన్నీ రెగ్యులర్గా చేయడం మంచిది. రైట్. సో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు, పరిహారాలు చేసుకోవచ్చు. ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఏదేమైనప్పటికీ జాతకాలను పరిశీలించుకోవడం అనేది తప్పనిసరి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ 100% ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఈ జాతకాలకి సంబంధించి లేదా లైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే చక్కటి పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ ఆర్బి సుధ గారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి మీన రాశి వారందరికీ చేరువ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక నెక్స్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. తదుపరి రాశి ఫలితాలతో, జనవరి రాశి ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.